ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనము. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నీవు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఎలా ప్రార్థన చేయమంటున్నారో తెలుసా? నువ్వు ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నావో అది దేవుడు నీకు ఇచ్చాడని, నీ జీవితంలో అది జరుగుతుందని, ఖచ్చితంగా ప్రభు ఇది చేస్తాడని నమ్మి నువ్వు ఈ దినము నుంచి ప్రార్థన చేసినట్టయితే వాటన్నిటినీ కూడా నువ్వు పొందుకుంటావని, జవాబు నీకు వస్తుందని, నీవు అడిగినది ఖచ్చితంగా నీ వశం అవుతుందనేది ఈ దినము దేవుడు నీకు ఇస్తూ ఈ వాగ్దానం ద్వారా నేను బలపరుస్తూ ఉన్నారు. ఆమెన్. ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నెరవేర్చడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. నీవు ప్రార్థన చేసేటప్పుడు ఈ రోజు నుంచి దేవుని సన్నిధిలో ఒకటే నమ్మాలి. నేను అడుగుతున్న ప్రతిదీ కూడా నా దేవుడు నాకు ఇస్తాడు. నేను నమ్మకంతో ప్రార్థన చేయి, ఖచ్చితంగా అది నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. ఆమెన్. చాలామంది బిడ్డలు ఈ వాగ్దానం విన్న తర్వాత కూడా వారికి ఏదో ఎక్కువ అప్పులు ఉన్నాయని, కుటుంబ సమస్యలు చాలా రోజుల నుంచి ఉన్నాయని, కుటుంబంలో కష్టాల మీద కష్టాలని చెప్పి అపనమ్మికతో దేవుని వాగ్దానాన్ని దూరం పెడుతూ ఉన్నారు. అయితే నీవు ఎక్కడ నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య ఉండి, ఎలాంటి నలగొట్టబడుతున్న స్థితిగతుల్లో ఉండి ఈ వాగ్దానాన్ని వింటున్నావో, నేను దేవుడు చూశారు కనుకనే, నీ ప్రార్థన విన్నారు కనుకనే ఈ దినము ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఏమాత్రం కూడా నువ్వు సంకోచించొద్దు. ఈ కష్టం తొలగుతుందా? ఈ మనిషి మారతాడా? ఈ వ్యాపారం అభివృద్ధి అవుతుందా? ఈ ఎగ్జామ్ పాస్ అవుతానా? ఇది నేను దక్కించుకుంటానా అన్న అనుమానం ఇంక నీ మీద వద్దు. నీ హృదయంలో ఇంక అలాంటి అనుమానం పెట్టుకోవద్దు. నా దేవుడు నా కోసం చేస్తాడు, నా దేవుడు ఖచ్చితంగా నాకు ఇస్తాడు, ఆయన సర్వశక్తివంతుడు, నేను ఆయన బిడ్డను గనక ఖచ్చితంగా ఇది నాకు దొరుకుద్దన్న ఒక నమ్మకం ఈరోజు నుంచి నీలో కనిపించాలి. దేవుడు హృదయ అంతరంగా నెరిగినవాడండి. దేవుడు హృదయ అంతరంగా నెరిగినవాడు. నీ హృదయంలో నీవు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నావో, నీ హృదయంలో ఎటువంటి తలంపులతో ఉన్నావో దేవునికి తెలుసు గనక ఆయన చూస్తున్నాడన్న ఒక నమ్మకంతో ఈ రోజు నుంచి నీ ప్రార్థన ప్రారంభం అవ్వాలి. ఈ వాగ్దానం విన్న తర్వాత నమ్మకంతో వాగ్దానం ఎత్తిపెట్టి ఏ విషయాల్లో దేవుడిని నువ్వు అడగాలనుకుంటున్నావో ఈరోజు విశ్వాసంతో అడుగు. ప్రభువా, నువ్వు మాట ఇచ్చావు, ఈరోజు నువ్వు వాగ్దానం ఇచ్చావు ఈరోజు కనుక ఖచ్చితంగా నా జీవితంలో నువ్వు చేస్తావు ప్రభువా, నువ్వు వాగ్దానం నెరవేర్చువాడు ప్రభువా, ఈరోజు నా జీవితంలో ఇది జరిగించు నాయన, నా బిడ్డల జీవితంలో ఇది జరిగించు ప్రభువా, నాకు ఇది కావాలి ప్రభువా అని నువ్వు నమ్మకంతో, విశ్వాసంతో ఈ వాగ్దానం విన్న తర్వాత నువ్వు ప్రార్థన చేసినట్టయితే ఖచ్చితంగా యేసు నామంలో ఈరోజు ఈ వాగ్దానము నీ పట్ల నెరవేరబోతూ ఉంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.